పుట్టి పెరిగిన ఊరిలో గ్రామ ప్రజలు పాడి పశువులు పంట పొలాలు బాగుండాలంటే గ్రామ దేవతలకు ఎప్పటికప్పుడు పూజలు చేయాలని గిరాయిపల్లి గ్రామానికి చెందిన పోతుగంటి రామచంద్రారెడ్డి సర్పంచ్ కాసాపురం సంజీవరెడ్డిలు అన్నారు. గ్రామంలో వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన రంగనాయక స్వామికి గుడి నిర్మించి పూజలు అందేలా అన్నదమ్ముల సహకారంతో అభివృద్ధి చేశామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం గిరాయిపల్లి గ్రామంలో వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన రంగనాయక స్వామి ఆలయంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పోతుగంటి రామచంద్రారెడ్డి, సర్పంచ్ కాసాపురం సంజీవరెడ్డి కలిసి మాట్లాడారు. గ్రామ ప్రజల సహకారంతో 2 సంవత్సరాల క్రితం గోదా రంగనాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. గ్రామ శివారులో గుట్ట అంచున ఉన్న దండరాయిపై రంగనాయక స్వామి స్వయంభూగా వెలిశారని, ఆ స్వామికి ఆలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహించడం వల్ల గ్రామంలో పాడి పంటలు బాగుంటాయని భక్తులు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా గోదా రంగనాయక స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారని వివరించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివారులో పూర్వము శ్రీ గోదా రంగనాయక స్వామి దేవాలయం స్వయంభూగా వెలిసినాడు. ఇక్కడ మా గిరాయిపల్లి వాస్తవులైన పోతుగంటి లక్ష్మీనరసింహారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఇటు ఆలయాన్ని అభివృద్ధి చేసినారు. వారికి గ్రామ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఇక్కడ గోదా రంగనాయక స్వామి కళ్యాణము చేయడం జరుగుతుంది. ఇందులో గ్రామ ప్రజలు మరియు సిర్నాల గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ స్వామివారికి కృపకు పాత్రలు అవుతున్నారు. ముందు ముందు కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మరియు కాలభైరవ విగ్రహం ఇక్కడనే గుడి ప్రాంగణంలో శివాలయం కూడా ఉండడం జరిగింది. దీన్ని గ్రామ ప్రజలు ఎప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నట్లయితే వాళ్ళ కోరికలని నెరవేరుతున్నాయి. నేను కూడా రెండు సార్లు సర్పంచ్గా నామినేషన్ వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చి స్వామివారిని ఆశీర్వాదం తీసుకున్నాం. కావున 2 సార్లు నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. గిరాయిపల్లి గ్రామ ప్రజలందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందగలరని తెలియజేసుకుంటున్నాను. మా గిరాయిపల్లి గ్రామమునందు స్వయంభూగా వెలిసిన రంగనాయక దేవాలయం టెంపుల్ దానికి ఒక గుండుకు నిలిచినందున దానికి డెవలప్మెంట్ చేయడానికి పోయిన 2 సంవత్సరాల క్రితము మేము మా అమ్మ మాణిక్యమ్మ మల్లారెడ్డి స్వార్థకంగా ఈ గుడి పునర్నిర్మించి డెవలప్మెంట్ చేసి నిర్మాణం చేయబడినది. దానిని ఇక్కడ గ్రామ ప్రజలకు అందరికీ అంకితముగా చేసి వారందరూ నిత్య సేవలు చేయడానికి మేము దాన్ని అభివృద్ధి చేశాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పటికి ఎప్పుడైనా ప్రతి సంక్రాంతి భోగి శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణము శ్రేష్టం ఏమిటంటే సంక్రాంతి ధనుర్మాసమున శ్రీ గోదాదేవి కళ్యాణం చేసినట్లయితే మనకు చాలా భక్తి శ్రద్ధలతో మనము కళ్యాణం చేసినట్లయితే మనకు అనుకున్నవన్నీ మన కోరికలు నెరవేరుస్తాయి. మన ఊరు ప్రజలకు, మన గ్రామ వాళ్లకు అందరికీ సకల సంపదలతో తొలగాలని మేము ఆశిస్తున్నాము.